ప్రేమించిన తండ్రి, మీరు మాట్లాడాలని ఆశతో ఉన్నా. మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది. మీ ఆత్మని, పరిశుద్ధ ఆత్మని, నీ కుమారుని పరిశుద్ధ ఆత్మని నేను వెళ్తున్నాను. మీ దగ్గరికి పరిశుద్ధ ఆత్మలు వస్తాయి. వచ్చి ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. దేవా, చదువుతున్నాం కానీ దాన్ని మాకు అర్థమయ్యేలాగా ఆయన బోధిస్తారు. బోధించమని ఆత్మజ్ఞానం, దైవ జ్ఞానం మాకు అందించిందండి. ఆత్మ రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకున్నాం తండ్రి. ప్రియమైన దేవుని వల్ల దేవుడు కనిపిస్తలేదు, కనిపించని దేవుడు ఉన్నాడా అని హేతువాదులు, నాస్తికులు అందరూ కూడా దేవుడు లేడని ఒక నిర్ధారణలోనికి వచ్చేసారు. దేవుడు లేదు, దెయ్యం లేదు, మనం ఎలా పుట్టాం, బతుకుతున్నాం, తర్వాత ఏమవుతున్నాం, చచ్చిపోతున్నాం, చచ్చిపోయి ఏం చూడొచ్చామని వాళ్ళు ఏమైపోయారంటే దేవుడు లేడనే ఒక నినాదంలోనికి వెళ్ళిపోయారు. మరి అది ఎంతవరకు వాస్తవం, అది ఎంతవరకు నిజం అనేది మనం బైబిల్ ద్వారా నేర్చుకోవాలి. ఎందుకంటే బైబిల్ అంత మహాజ్ఞాన పుస్తకం అండి. బైబిల్ని మనం చదివితే అర్థమవుతుంది ప్రియులారా. దీన్ని దివారాత్రులు ఏం చేయాలి? ధ్యానించాలి. దీన్ని ధ్యానించినప్పుడు మనకి దీంట్లో ఉన్న మహాజ్ఞానం ఏమవుతుందంటే అర్థమవుతుంది. మనిషికి లోకంలో ఉన్న ఏ జ్ఞానం అయినా తేలిగ్గా అర్థమైపోతుంది, కానీ దేవుని జ్ఞానం అర్థం అవ్వాలంటే అది చిన్న సంగతి కాదండి. దేవుని ఆత్మ ఉంటేనే కానీ మనకి దేవుని జ్ఞానం అర్థం కాదు. కనుక దేవుని జ్ఞానం మనకు అర్థం అవ్వాలి అంటే ఆయన ఆత్మ సహాయం, దైవ సహాయం మనకి కావాలి. కనుక దైవ సహాయం, ఆత్మ సహాయము లేకపోతే మనం దేవుని జ్ఞానాన్ని ఏం చేయలేము, తెలుసుకోలేము. కనుక తెలుసుకోవడానికి దేవుడు రాసిచ్చిన ఈ గ్రంథంలో, సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30-31 వచనంలో ఆయన ఒక చక్కనైన విధానంలో దేవుని గురించి లోకానికి పరిచయం చేస్తున్నాడు. జ్ఞాని ఏమని పరిచయం చేస్తున్నాడంటే నేను ఆయన యొద్ద అన్నాడు. బాగా ఆలోచిద్దామంటే దేవుడంట తండ్రి దగ్గర ఎలా ఉన్నాడంట? ప్రధాన శిల్పిగా ఉన్నాడంట. ప్రధాన శిల్పిగా ఉండి ఏం చేస్తున్నాడంటండి? అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచున్నాడు. దేవుని సన్నిధిని దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడండి? ఆనందిస్తున్నాడు. ఏమంటే నిజంగా మనం దేవుని సన్నిధిలోనే మనకు ఆనందం ఉంటుందండి. దేవుని సన్నిధిలో మనకు ఆనందం దొరుకుద్ది. అలాగే దేవుడు దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నాడంటే ఆనందం చేస్తున్నాడు. ఆనందించుచు అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఏం చేస్తున్నాడండి? ఆనందించుచున్నాడు. ఆయన ఆనందిస్తున్నాడు. పరలోకం చూసి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. భూలోకం చూసి ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు. నిజంగా దేవుడికి ఉన్న ఆలోచనలు, దేవుడికి ఉన్న ప్రణాళికలు చూస్తుంటే తయారు చేసే సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారికి, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారికి, ప్రధాన యాజకుడికి నిజంగా అన్ని విషయాల్లో మనకి సరిపోయిన రక్షకుడు ఆనందిస్తున్నాడు. దేవుని ప్రణాళికను చూసుకునేటప్పటికి, దేవుని ఆలోచనలు చూసేటప్పటికి,
తండ్రి ఆలోచనలు చూసేటప్పటికి కుమారుడు ఏం చేస్తున్నాడండి? అబ్బా నీకేం ఆలోచన తండ్రి అని ఆలోచన చేస్తున్నాడు. అసలు దేవుడు ఆలోచనలోనికి కుమారుడు ఏ విధంగా వెళ్ళిపోయాడు అంటే, ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆదికాండము మొదటి అధ్యాయము 30-31 వచనంలో దేవుని యొక్క ప్రణాళికను చూస్తుంటే యేసుక్రీస్తు వారికి ఆనందం వచ్చేస్తుందండి. దేవుడు తను చేసిన యావత్తుని దేవుడు చేసేది ప్రతిదీ మనం చూస్తున్నప్పుడు అది ఎలా ఉందంటున్నాడండి? చాలా మంచిది వేరు. ఇతను మంచివాడు అనేది సామాన్యంగా అందరి గురించి చెప్తారు, కానీ దేవుడు చేసేది ప్రతిదీ చూస్తున్నప్పుడు అది ఎలా ఉందంటండి? చాలా మంచిది. సూర్యుని చేసాడు, అది ఎలా ఉందండి? చాలా మంచిది. సూర్యుడు వస్తే మనకు అంత మంచేనా? మంచే. చెడ్డ ఎవరికి ఉండదండి. కంపు అంతా కూడా ఏమైపోతే, ఒక 6 రోజులు ఇలా వర్షం ఉందనుకోండి, మన బట్టలన్నీ కూడా ఏమొచ్చేస్తాయి? కంపు వాసన వచ్చేస్తూ ఉంటాయి. చాలా కర్మాగారాలు ఆగిపోతాయి సూర్యుడు రాకపోతే. అంటే సూర్యుని చూడగానే దేవుడికి, యేసుక్రీస్తు వారికి సూర్యుని చేయగానే అసలు నీకు ఎంత ఆలోచన తండ్రి అని దేవుణ్ణి కనపరుస్తున్నాడు. చంద్రుని చూడగానే, నక్షత్రాలను చూడగానే, విశ్వాన్ని చూడగానే, భూమిని చూడగానే, అసలు ప్రధాన శిల్పిగా ఆయన సర్వ సృష్టిని సృష్టించినప్పుడు యేసుక్రీస్తు వారు చూడగానే చాలా ఆనందంగా ఉంది. అసలు ఎంత మంచి ఆలోచన, ఎంత మంచి ప్రణాళిక దేవా నీ ఆలోచనని యేసుక్రీస్తు వారు సంతోషిస్తున్నారండి. మనం అసలు సూర్యుడు ఎందుకో, చంద్రుడు ఎందుకో, నక్షత్రాలు ఎందుకో, విశ్వం ఎందుకో, అసలు ఈ సమస్తం ఎందుకో మనం ఆలోచన చేయకుండా అనుభవిస్తున్నాం. కానీ స్తుతి ఆరాధన ఎవరికి చేయట్లేదు? యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనం చేయట్లేదు. యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనం చేయలేకపోతున్నాం అంటే అసలు ఈ సృష్టి గురించి మనం ఆలోచన చేయట్లేదు, తెలుసుకుంటలేదు. మంచిది ప్రతిదీ కూడా ఎలా చేసాడు ఆయన? మంచిది, చాలా మంచిది. ఆయన చేసేది ప్రతిదీ కూడా ఎలా ఉందంటే చాలా మంచిదిగా ఉంది. కిందికి చదవండి, ఏమంటున్నాడు? కలుగుగా 6వ దినం ఆయన. వీళ్ళు అక్కడే పట్టుకున్నారు, బైబిల్ తప్పు అంటున్నారు. 6 దినాల్లో సృష్టి తప్పండి అన్నారు. 6 దినాల్లో సృష్టి ఎలా జరుగుద్ది? 6 దినాల్లో మేమేమి చేయలేకపోతున్నాం, 6 దినాల్లో సృష్టి ఎలా జరుగుద్ది? అక్కడే పట్టేసుకున్నాం. తప్పు. మీరు ఆలోచిస్తున్నారు, మీరు అర్థం చేసుకుంటాం తప్పు. కానీ బైబిల్లో దేవుడు రాసిచ్చింది తప్పు కాదు. అసలు 6 దినాలు అంటే ఏ దినాలు అది మీరు అర్థం చేసుకోవాలి కదా. అది భూదినాలా, శుక్రుడి దినమా, అంగారుడు దినమా, బుధుడు దినమా, ఏ దినం అది ఏ దినం అనేది మీరు బైబిల్ తెలిసిన పండితుడి దగ్గరకు వచ్చి మీరు ఏం చేసుకోవాలి? తెలుసుకోకుండా భూదినాన్ని మీరు ఆధారం చేసుకుని 6 దినాల్లో సృష్టి చేసాడంటే బైబిల్ తప్పని నువ్వు అనేది ఎలా సరిపోద్ది? 6 దినాలు అంటే అది ఏ దినం? భూదినమా? ఏ దినం అది మీరు పరిశోధన చేయాలంటే మీరు బైబిల్ తెలిసిన పండితుడి దగ్గరికి రావాలి. 6 దినాలు అంటే అది విశ్వదినం. విశ్వదినం అంటే విశ్వదినం ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు అనేది శాస్త్రవేత్తలకే తెలియలేదు, సామాన్యుడికి ఏం తెలుస్తుందండి? శాస్త్రాలు ఎరిగిన వానికే తెలియలేదు. 6 దినాలు అంటే భూదినాలు కాదండి, అవి శుక్రదినం కాదండి, ఏమండి? విశ్వదినం, అంగార దినం కాదది. ఏమండి? విశ్వదినం అనగానే కొన్ని వందల కోట్ల సంవత్సరాలు. ఒక దినం కొన్ని వందల కోట్ల సంవత్సరాలు అంటే దేవుడి సృష్టి చేయడానికి ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు పట్టిందో దేవుని కష్టం ఎవరు గుర్తిస్తున్నారు? దేవుని కష్టాన్ని ఎవరు గుర్తిస్తున్నారండి? దేవుని కష్టాన్ని ఎవరు గుర్తిస్తలేదు, తేరగా అనుభవిస్తున్నాం. కానీ దేవుని కష్టాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం, గుర్తించలేకపోతున్నాం దేవుని కష్టాన్ని. అందుకే తల్లిదండ్రులు నా కష్టం నీకు ఎప్పుడు అర్థం అవుతుందా అంటారు. అర్థం అవ్వదు వాడికి. ఎందుకు అర్థం అవ్వదు అంటే వాడికి దేవుని కష్టం అర్థం అవ్వలేదు. నీ కష్టం ఎలా అవుతుంది?
ముందు దేవుని కష్టం నీకు అర్థమైతే నీ కొడుకు అర్థమవుద్ది, నీ కొడుకు అర్థమైతే నీ కష్టం ఆడికి అర్థమవుద్ది, ఆడి కష్టం నీకు అర్థమవుద్ది, మీ ఇద్దరి కష్టం దేవుడికి అర్థమవుద్ది, దేవుని కష్టం ఏంటో నీకు అర్థమవుద్ది. అలా నీకు అర్థం అవ్వాలి అంటే ఈ విశ్వదినం అంటే ఎన్ని వందల కోట్ల సంవత్సరాలు అనేది నువ్వు బైబిల్ తెలిసిన పండితుల దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ సొతేంటో మొదలేంటో తెలియని దగ్గరికి వెళ్తే నీకు సబ్జెక్ట్ ఎలా తెలుస్తుంది? ఓకేనండి, మనం పాఠంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనం ఆలోచించేద్దాం. నరులారా ఎంత కాలము, నరులారా అన్న చోట నా పిల్లలారా, నా పిల్లలారా ఎక్కడున్నావు? ఆదామా ఎక్కడున్నావు అంటే, నువ్వు ఎక్కడున్నావు అంటే నీ మాట విన్నప్పుడు నేను దాక్కున్నాను అన్నాడు. మాట తప్పిపోయాడు ఆదాము, ఆజ్ఞ అతిక్రమించేశాడు. అందుకే ఏమన్నాడు? నరులారా ఎంత కాలము, నేను గౌరవం కలిగిన వాడిని, నేను రాజుని, నా పిల్లలైన మీరు రాజులుగా, యాజకులుగా, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని నేను అనుకుంటే, నరులారా నా పిల్లలారా నా గౌరవాన్ని ఎంతకాలం అవమానంగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని వేస్ట్ క్యాండిడేట్ని ప్రేమిస్తున్నారు మీరు, శాశ్వతులైన నన్ను ప్రేమించట్లేదు మీరు. ఎంతకాలం వ్యర్థమైన దాన్ని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని, ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు. అబద్ధ బోధకులు ఎక్కువైపోతున్నారు, ఎందుకంటే అబద్ధాన్ని నమ్ముతున్నారు మనుషులు. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా, యెహోవా అంటే సృష్టికర్త, యేసుక్రీస్తు అంటే రక్షణకర్త. యెహోవా తన భక్తులను తన కోసం ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో దానియేలుని ఏర్పరచుకున్నాడు, షడ్రకు మేషకు అబేద్నెగోని ఏర్పరచుకున్నాడు. ఈ రోజు తన భక్తుల్ని, తన సేవకుల్ని, రాజుల్ని, యాజకుల్ని ఏర్పరచుకుంటున్నాడు. తన భక్తుల్ని తన కోసం ఏం చేశాడండి? ఏర్పరచుకునేను అని తెలుసుకోండి. మీరు తెలుసుకోండి, దేవుని పక్షాన పోరాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి మన దేశం నిలబడుతుంది, మన రాష్ట్రం నిలబడుతుంది, మన జిల్లా నిలబడుతుంది. దేవుడు ప్రతినిధులు ఉన్నారు కాబట్టి, ధూప నైవేద్యం ఆయనకి వేస్తున్నారు కాబట్టి, యేసుక్రీస్తు వారి ద్వారా స్తుతి ఆరాధన దేవునికి చేస్తున్నారు కాబట్టి, తన భక్తులు ఉన్నారు కాబట్టి మీకోసం ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆ సీట్లో కూర్చుంటానికి దైవ సేవకులు ఎందరో ప్రార్థన చేశారు. ప్రార్థన ప్రతిఫలమే మనం ఇలా బ్రతుకుతున్నాం. దైవ సేవకులు లేకపోతే, దేవుడు లేకపోతే మనం బ్రతకలేం. ప్రియమైన దేవుని వారలారా, మీకోసం ప్రార్థన చేసి, మీకోసం ప్రార్థన విజ్ఞాపన చేసి దైవ సేవకులు లేకుండా చెయ్యాలనుకుంటే దేశం ఉండదా, రాష్ట్రం ఉండదా, ప్రపంచం ఉండదా? ప్రియమైన దేవుని వారలారా, ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మీరు తిడదన్నా ప్రార్థన చేస్తున్నారు, మీరు కొడదన్నా ప్రార్థన చేస్తున్నారు, మీరు అబద్ధముగా చెడ్డ మాటలు పలుకుతున్నా మీకోసం, మీ దేశం కోసం, మీ రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన ప్రతిఫలమే మనం ఎలా బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, ఎక్కడ ఉన్నాడు ఆ కనిపించని దేవుడు? ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ ఉన్నాడో చెబుతున్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాడో చెబుతున్నాడు. ఎలా చెబుతున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములో ఎక్కడ ఉన్నాడో కనిపించని దేవుడు చెబుతున్నాడు ప్రపంచానికి. మీలో నేను జ్ఞానిని, నాకన్నీ తెలుసు. నువ్వు చెప్పటం ఏంటి? నువ్వు ఒక బిజినెస్ గాడవని నువ్వు అనుకుంటున్నావా? అందరినీ నువ్వు అలా భావిస్తున్నావా? వాళ్ళ చరస్థిరాస్తులు అమ్మేసి దేవుని కోసం బ్రతికిన అపోస్తులు ఉన్నారు. యేసుక్రీస్తు ట్రైనింగ్ లో వాళ్ళ జీవితాన్ని అర్పించిన వాడు లేఖనంలో ఉన్నారు. నువ్వు ప్రతి ఒక్కరిని నువ్వు బిజినెస్ గా ఆలోచించకు ప్రియమైన సోదరుడా. అందుకే అంటున్నాడు చూడండి, మీలో జ్ఞాన వివేకము గలవారు ఎవడు? వాడు జ్ఞానం. నువ్వు జ్ఞానమైతే నువ్వు పరిశోధన చేయాలి. ఎవడు చెప్తే అది అబద్ధమా నిజమా కాదా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఎవడు చెప్తే అది నువ్వు నమ్మకూడదు అంటున్నాడు.
నువ్వు జ్ఞానం అయితే నువ్వు పరిశోధన చేయాలి బైబిల్ని. వాడు జ్ఞానముతో కూడిన సాత్వికం కావాలి. దేవుని దగ్గరకు వచ్చి నేను నాకంతా తెలుసు అంటే నువ్వు విర్రవీగుతుంటే ఆయన నేర్పడి. నీకు సాత్వికం కావాలి. దేవునికి దగ్గరకు వచ్చి తగ్గించుకోవాలి. పౌలు గారు తగ్గించుకున్నాడు, అందుకే హెచ్చింపబడ్డాడు. క్రీస్తు పరిమళ సువాసన వెదజల్లాడు. జ్ఞానం దగ్గరికి వచ్చి తగ్గించుకోవాలి. దేవుడి దగ్గరకు వచ్చి ఎంత గొప్పవాడైనా తగ్గిపోవాలి. తగ్గిపోతేనే దేవుడు కనపడతాడు, దేవుడు మాట్లాడతాడు. ఆయన వాక్యంతో మాట్లాడతాడు. ఈ సమయంలో ఆయన మాట్లాడుతున్నాడు మనతో. జ్ఞానంతో కూడిన సాత్వికం ఉండాలి. తర్వాత ఏమంటాడండి? తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను ఏం చేయాలండి? నీ క్రియలు, నువ్వు మారు మనసు పొందావంటే నీ క్రియలు కనపడాలి. నేను దేవుడిని నమ్మేసుకున్నాను, చర్చికి వచ్చేస్తున్నాను, ప్రార్థనకి వెళ్ళిపోతున్నానంటే కాదు. యేసుక్రీస్తు క్రియలు నీలో నాలో ఏం చేయాలండి? కనపడాలి. కనపడుతున్నాయి ఈరోజు మనలో? యేసుక్రీస్తు మనలో కనపడుతున్నాడా? యేసుక్రీస్తు మనలో కనపడాలని కోరుకుంటుంది లేఖనం. వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవాలుగా మారాలి. వాక్యం దైవంగా మారుస్తుంది మనిషిని పవిత్రుడిగా, నిర్దోషిగా, దైవంగా మార్చేది ఏంటి తెలుసండి? వాక్యం. ఆ వాక్యం ఉంటే జ్ఞానం వచ్చేస్తుంది, మనకి వివేకం వచ్చేస్తుంది, సాత్వికం వచ్చేస్తుంది. అసలు బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఎక్కడ ఉంటాయండి? ఆయనలో ఉంటాయి. ఆయనే మనతో ఉంటే కావలసినవన్నీ సరుకంతా కూడా ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు మనకి. ఇస్తున్నాడా? నీకు దయచేస్తున్నాడా? దేవుని కోసం మనం జీవిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? ఆ చదవండి. అయితే మీ హృదయములలో సహింపనొల్లని కానీ మత్సరము ఏముందండి? మత్సరం. సాటి సహోదరుని చూసి నువ్వేం చేస్తున్నావు? మత్సరపడుతున్నావు. అది కరెక్ట్ కాదు. అది క్రీస్తు మనసు కాదు. అది దేవుని స్వభావం కాదు. మత్సరమును వివాదం. ఈరోజు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు పోలీస్ స్టేషన్లు ఎందుకు ఖాళీ లేవు? ఈరోజు కోర్టులు ఎందుకు ఖాళీ లేవు? ఎందుకు కుటుంబాలు కూలిపోతున్నాయి? ఎందుకు సంఘాలు విడిపోతున్నాయి? ఏంటిదంతా? మనం క్రీస్తుని ధరించుకున్న వారమేనా? మనం క్రీస్తుని నమ్ముకున్న వారమేనా? అసలు యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారు? యేసుక్రీస్తు వారు ఎలా కనిపిస్తున్నారు? యేసుక్రీస్తు వారు ఎందులో కనిపిస్తున్నారు? కలిగి ఉన్నది ఏది యేసు లేకుండా కలగలేదు. సూర్యుని చూడగానే యేసుక్రీస్తు కనపడుతున్నాడు. చంద్రుని చూడగానే యేసుక్రీస్తు కనపడుతున్నాడు. నక్షత్రాలు చూడగానే అవి మనకి సేవలు చేసే తత్వమే కానీ మన నుంచి ఏం చేయట్లేదు, ఆహ్వానించలేదు. ఒక చెట్టును చూడగానే, ఒక మొక్కను చూడగానే, ఒక దేన్ని చూడగానే మన నుంచి ఏం చేస్తున్నాయి? మన కంపంతా తీసుకుని మనకి సువాసన వెదజల్లుతున్నాయి. యేసుక్రీస్తు లక్షణం కూడా అదే కనపడుతుంది కదా. ప్రకృతిలో యేసుక్రీస్తు కనపడుతున్నాడు కానీ క్రీస్తుని, దేవుని నమ్ముకున్న మనలో యేసుక్రీస్తు కనపడతలేదంటే మనలో ఏమి లేదండి. వాక్యానికి మనకి ఏమి లేదండి, చోటు లేదు. వాక్యానికి చోటు ఇవ్వలేకపోతున్నాం. అందుకే చూడండి 3వ అధ్యాయము 15-16 వచనంలో ఏమన్నాడో చూడండి. ఈ జ్ఞానము 70-80 సంవత్సరాలు ఈ చిన్న జీవితం కోసం మీ పిల్లలు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నారు. ఆ పిల్లలు ఏమవుతున్నారో చూడండి. కళాశాలలకు వెళ్ళి, కాలేజీలకు వెళ్ళి, టోటల్గా ప్రపంచంలో ఉన్న కాలేజీలన్నీ మనం తిరగేస్తే ఈరోజు పిల్లలందరూ, చదువుకునే పిల్లలందరి జీవితాలు ఏమైపోతున్నాయి అంటే దేవుని జ్ఞానం ముందు కావాలండి, తర్వాత లోక జ్ఞానం కావాలి బ్రతకటానికి. ఏమంటే బ్రతకటానికి లోక జ్ఞానం తర్వాత కావాలి, బ్రతికించటానికి, పరలోకం తీసుకువెళ్ళటానికి ముందే జ్ఞానం కావాలి, దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానాన్ని వద్దంటుంది లోకం. మాకు వద్దండి, ఇది మతం అండి, మాకు వద్దండి, మమ్మల్ని ఇందులోనే ఉంచండి అంటారు. నో అండి. అసలు ఈ జ్ఞానం లేకపోతే, మనకి ఈ ప్రకృతి లేకపోతే, ఈ ప్రకృతిలో భూమి లేకపోతే, నక్షత్రాలు లేకపోతే, సూర్యుడు లేకపోతే, చంద్రుడు లేకపోతే, మొక్కలు లేకపోతే, ఈ విశ్వం పనిచేయకపోతే మన బ్రతుకు మనుగడ ఎక్కడ?
ఊరు వల్లగాడు అయిపోతే ఊరిలో నువ్వు ఎలా జీవిస్తావు? దేశమే రాష్ట్రమే కొట్టుకుపోతే ఎక్కడ బ్రతకగలదు? దేశాన్ని కాపాడుతున్నవాడు దేవుడు, రాష్ట్రాన్ని కాపాడుతున్నవాడు దేవుడు, ప్రపంచాన్ని కాపాడుతున్న ప్రపంచ మోక్ష ప్రదాత కలిగించిన సృష్టికర్తనే నువ్వు పక్కన పెడితే, నేను పక్కన పెడితే ఎక్కడ బ్రతకాలి? మనం ఎక్కడ కాలు మోపాలి? ఎక్కడికి వెళ్ళగలదు మనం? ఏ జ్ఞానంతో ఆ జ్ఞానాన్ని వద్దంటున్నావు? ఈ దైవ జ్ఞానాన్ని ఏ జ్ఞానంతో వద్దంటున్నావో రాస్తున్నాడు యాకోబు. భక్త కోటికి రాస్తూ యాకోబు ఏ జ్ఞానంతో చూసుకుని 70-80 సంవత్సరాలు మిడిమిడి జ్ఞానంతో నువ్వు ఏ జ్ఞానాన్ని, నేను శాస్త్రవేత్తని అంటున్నావు, నేను ధనవంతుని అంటున్నావు, నేను మహామేధావిని, వీరుణ్ణి, సూర్యుని అంటున్నావు. అసలు నువ్వు నిలబడే భూమిని ఎక్కడ వేలాడి తీశాడు? దీనికి పునాది ఎక్కడేశాడు యేసుక్రీస్తు వారు? నీకు తెలుసా అని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది. 70-80 సంవత్సరాలు నీ స్టడీ అంతా, నీ మన బ్రతికి అంతా, మన స్టడీ అంతా భూ సంబంధమైన జ్ఞానం పట్టుకుని దేవుని మీద ఎదురు తిరిగితే ఎక్కడ నిలబడగలదు? ఎక్కడ బ్రతకగలదు మనం? ఈ జ్ఞానం పైనుంచి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది. దెయ్యాల జ్ఞానంలోనికి వెళ్ళిపోయావు దేవుని విడిచిపెట్టి. జిమ్మిక్కుల్లోకి, అబద్ధికుల్లోనికి, అబద్ధాలకి, అబద్ధాలు ఆడుకుంటూ, తల్లిని బిడ్డ మోసం చేసుకుంటూ, బిడ్డ తల్లిని మోసం చేసుకుంటూ, భర్తని భార్య మోసం చేసుకుంటూ, భార్యని భర్త మోసం చేసుకుంటూ, సంఘంలో పాస్టర్ల విశ్వాసులు మోసం చేసుకుంటూ, మొత్తం ప్రపంచం అంతా మోసంలోనికి వెళ్ళిపోతుంది. ఏం చేస్తావు మోసం చేసుకుని? ఏం పట్టుకెళ్తావు? ఏం చుట్టుకెళ్తావు? ఏమి తీసుకొచ్చావు? ఏం పట్టుకెళ్తావు? ఏ జ్ఞానంతో నువ్వు దెబ్బలాడుతున్నావు? ఏ జ్ఞానంతో నువ్వు కత్తి పట్టుకున్నావు? ఏ జ్ఞానంతో నువ్వు తుపాకీ పట్టుకున్నావు? ఏ జ్ఞానంతో నువ్వు మనుషుల్ని చంపుతున్నావు? జనారణ్యం చేసావు, క్రూరముఖంగా తయారయ్యావు. దేవుని జ్ఞానాన్ని నువ్వు ఏమంటున్నావు? మతం అంటున్నావు. ఈ మహాజ్ఞానాన్ని ఏంటండి? అయితే దేవుని జ్ఞానం ఎలా ఉందో చూడండి. అయితే పైనుంచి వచ్చి జ్ఞానము, పైనుంచి వచ్చి జ్ఞానం, అమ్మా వేసిన అమ్మా అని పిలిచిన జ్ఞానం, పైనుంచి దిగి వచ్చిన యేసు జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తప్పు పట్టేవాడు ఎక్కడా ఉండడు. ఒక్కడే ఒక్కడు, ఓన్లీ ఒకే ఒక్కడు, నేనే మార్గం, ఓన్లీ నేనే. అమ్మా అన్నాడు వేసింది. అనగలదువా నువ్వు? నేను అనగలదునా? పైనుంచి వచ్చి జ్ఞానము ఒక మనిషిని చంపే జ్ఞానం కాదండి. అది అమ్మా అని పిలిచే జ్ఞానం. ఆకలి అవుతున్న ఒక మనిషికి ఆహారం పెట్టే జ్ఞానం. దప్పిగా అవుతున్న వానికి దాహం తీర్చే జ్ఞానం. చిచ్చి అనుకున్న వాడిని, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, పాదాలతో నువ్వు తొక్కేయాలనుకున్న వారిని అందనాన్నెక్కించిన జ్ఞానం ఇది. మహాజ్ఞానం ప్రియమైన దేవుని వాళ్ళారా. అయితే పైనుంచి వచ్చి జ్ఞానము మొట్టమొదటి ఎలాంటిది అంటున్నాడండి? పవిత్రమైనది. తర్వాత ఎలాంటిది తెలుసా? సమాధానకరమైనది. సమాధానకరమైనది దేవుని జ్ఞానం. ఎక్కడ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా? పవిత్రం. ప్రకృతిలో కనపడుతుంది. సూర్యుడిలో పవిత్రుడేనా? పవిత్రుడే సూర్యుడు. అవును. చంద్రుడు పవిత్రుడు, నక్షత్రాలు పవిత్రం, ప్రకృతి అంతా, విశ్వం అంతా పవిత్రం, పవిత్రమైనది. తర్వాత ఏమన్నాడండి? సమాధానం. ప్రకృతిలో గొడవలు లేవు. దేవుడు చెప్పినట్టల్లా చేస్తున్నాయి ప్రకృతులు అన్నీ కూడా. ఈరోజు మనిషి చేస్తున్నాడా? మనిషిలోగా అసలు నెమ్మది అనేది ఉందండి? మాట్లాడితే అందరి గురించి తిట్టుకుంటామే కానీ ప్రశాంతత అనేది ఉందా ఈ చిన్న జీవుడు? కానీ ఎప్పుడు కొంటాడో ఊడిపోతాడో తెలియదు. దీనికోసం ఎందుకండి ఈ టెన్షన్లు? ఎందుకండి ఈ బూతులు? ఎందుకండి ఈ పోకిరి మాటలు? ఎందుకండి ఈ సరస్వతులు? ఎందుకండి ఈ జీవితం? వద్దండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? కనిపించని దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ప్రకృతిలో కనపడుతున్నాడు. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒక నారింజ చెట్టు దగ్గరికి వెళ్తే తీసుకో అంటుంది, ఇచ్చే గుణం. ఒక జాన్ చెట్టు దగ్గరికి వెళ్తే ఏంటండి? తీసుకునే గుణం ఉందా? ఇచ్చే గుణం. ఒక గేదె దగ్గరికి వెళ్తే ఏమిస్తుంది? పాలిచ్చే గుణం.
ఏమంటే ఇలా ప్రకృతిలో దేని దగ్గరికి వెళ్ళినా, ఒక మొక్క దగ్గరికి వెళ్ళినా, చెట్టు దగ్గరికి వెళ్ళినా, సూర్యుని దగ్గరికి వెళ్ళినా, చంద్రుని దగ్గరికి వెళ్ళినా, విశ్వంలో ఉన్న దేని దగ్గరికి వెళ్ళినా ఇచ్చే గుణమా తీసుకునే గుణమా? ఇచ్చే గుణమా తీసుకునే గుణం అండి. ఇచ్చే గుణం. ఆ గుణం ఎవరిదండి? ఆ గుణం యేసుక్రీస్తు వారు. మరి ఆయన నమ్ముకున్న మనలో ఉంది. ఏదండి ఆ గుణం? ఏదండి? నేను ఒక స్పీకర్ని అండి. నేను ఎవరిని విమర్శించాలని మీ ముందు నిలబడలేదు. ఒక స్పీకర్ని. మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ వల్ల రాయబడిన దీన్ని ఓన్లీ వివరిస్తున్న ఒక స్పీకర్ని నేను, అంతే. నన్ను అపార్థం చేసుకుని ఎవరు మీరు అపార్థం చేసుకోకండి. ఒక స్పీకర్ అంతే. మాట్లాడేవాడు దేవుని ఆత్మ. ఇది ఎలా మనకి పరలోకం ఇస్తాడు? యేసుక్రీస్తు పరలోకం వెళ్ళాడంటే రీజన్ ఉంది ఆయనకి. ప్రకృతి ఆయన్ని ధరించుకుందంటే ప్రకృతికి రీజన్ ఉంది. బ్రతుకుతుంది మన కోసం. ఏమైపోతుంది? ప్రకృతి బలైపోతుంది. మన కోసం బ్రతుకుతుంది, బలైపోతుంది. రీజన్ ఉంది. ప్రకృతికి రీజన్ ఉంది. ప్రకృతిని కలిగించిన యేసుక్రీస్తుకు రీజన్ ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత మన కోసం తన ప్రాణాన్ని, సర్వాన్ని ఇచ్చినట్టుగా ఒక రీజన్ కనపడుతుంది. మనలో ఆయన నమ్ముకున్న మనలో ఏ రీజన్ కనపడుతుంది? ఏ రీజన్ ఉందో లేదో ఈ పాట వల్ల మీరు గమనించుకుని, తెలుసుకుని ఆలోచిస్తారని నమ్ముచు ఈ పాట చూడండి. నీకు తెలుసా సోదరా? లక్షణాలు కలిగి నీకు తెలుసా సోదరా? క్రీస్తునందుకే ప్రాముఖ్యమని, క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని, క్రీస్తుని జీవించుటై ముగింపని. క్రీస్తుని సావైతే నీకు లాభమని, ప్రభుటి క్రియని సావైతే మరి లాభమని. క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదరా? దైవలక్షణము కలిగి ఉన్నదని నీకు తెలుసా సోదరా? పక్షపాతం లేనిది, అందరి ఆకలిని తీర్చినది, త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి. త్యాగమే దానికి ప్రాణాన్ని ఇస్తుంది మనిషికి. క్రీస్తువే మృదువైనది, క్రీస్తువే మృదువైనది. దేవుని రక్షణనిదే అది తెలుపుతున్నది. దేవుని ప్రేమలో ఉందా? ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? దేవుని ప్రేమే నీలో ఉందా? ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? క్రీస్తుని ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదరా? దైవలక్షణము కలిగి ఉన్నదని నీకు తెలుసా సోదరా? సూర్యుడు ఉదయించును, ఈ
కాలాన్ని గుర్తు చేయను, ప్రతి చెట్టు ఫలించును, తెచ్చను. త్యాగమే దానికి భోగాన్ని తెస్తుంది మనసుకి, త్యాగమే దానికి భోగాన్ని తెస్తుంది మనసుకి. క్రీస్తువలే బలి అయినది, క్రీస్తువలే బలి అయినది. దేవుని లక్షణమిదే అని తెలుపుతున్నది. దేవుని తత్వం నీలో ఉందా? ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? దేవుని తత్వం నీలో ఉందా? ఈ ప్రకృతిలోనే కనిపిస్తుందా? క్రీస్తును ధరించినది ప్రకృతి అని నీకు తెలుసా సోదరా? లక్షణము కలిగి ఉన్నదని నీకు తెలుసా సోదరా? క్రీస్తును నమ్ముటయే కాదు ముఖ్యమని, క్రీస్తును ధరించుటే ప్రాముఖ్యమని, క్రీస్తు ధరించుటయే ముగింపుమని. బతుకుతే క్రీస్తుని, సావైతే నీకు లాభమని. బతుకుతే క్రీస్తుని, సావైతే మరి లాభమని. బతుకుతే క్రీస్తుని, సావైతే నీకు లాభమని. బతుకుతే క్రీస్తుని, సావైతే మరి లాభమని. అందరికీ వందనాలండి. పాట కాదండి ఇది, క్రైస్తవ సమాజానికి ప్రపంచానికి ఇది ఒక పాఠం. ఇది పాఠంగా మీరు ఆలోచించి ఈ పాఠాన్ని, దేవుని మాటల్ని మీరు అన్వేషణ చేస్తే యేసుక్రీస్తు ప్రతి అణువులో ఉన్నాడండి. యేసుక్రీస్తు లేని చోటు ఎక్కడా లేదండి. ఆయన ఈ సృష్టి అంతటిని కలిగించిన సృష్టికర్త. నిన్ను రక్షించటానికి ఆ పరలోక వైభవాన్ని వదిలి ఈ లోకానికి వచ్చిన ఒకే ఒక్కడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. నిన్ను జీవిస్తానికి ప్రకృతిలో ఉన్న ప్రతిదీ కూడా బలవుతుంది. 70-80 సంవత్సరాలు మనం బ్రతికిస్తుంది. రైట్ అండి, నిజమేనా అంటే నిజమని ఒప్పుకోవాలండి. మనం బ్రతకడానికి ఇవన్నీ కూడా బ్రతుకుతున్నాయి, బలైపోతున్నాయి. నిజమండి, అది ఒప్పుకోవాలి, తప్పదు. అది శాస్త్రవేత్తలైనా, ధనవంతులైనా, మేధావులైనా ఎవరైనా ఒప్పుకోవాలి. మన కోసం బ్రతుకుతుంది ప్రకృతి, బలైపోతుంది అంటే నిజమా అండి? నిజమండి. అలాగే మన కోసం ఎంత పెట్టుబడి పెట్టిన ఆ దేవుడు లోకాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని రక్షించడానికి, పాడైపోతున్న మనిషిని బాగు చేయటానికి, పరిశుద్ధునిగా నిర్దోషినిగా చేయటానికి ఆయన ఈ లోకానికి ఎలా వచ్చారు తెలుసండి? కనుక ఆయన మనిషిగా వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? ప్రకృతిలో క్రీస్తు కనపడుతున్నాడు. రైట్ ఆన్సర్. నేను చేసినవన్నీ కూడా నన్నే. సూర్యుల్లో నేను కనపడుతున్నాను, చంద్రుల్లో నేను కనపడుతున్నాను, నక్షత్రాల్లో నేను కనపడుతున్నాను, మొక్కల్లో నేను కనపడుతున్నాను, కలిగి ఉన్న ప్రతి దాంట్లో కూడా నేనే కనపడుతున్నాను. రైట్గా ఉంది. కానీ నా తండ్రి, నేను పరిశుద్ధాత్ముడు చేసిన మనిషి పాడైపోయాడు. ఈ మనిషిని బాగు చేయడానికి మానవునిగా వచ్చాడు ఈ భువనానికి. మానవునిగా వచ్చి ఏం చేశాడు తెలుసండి? మనిషిని కూడా బాగు చేయడానికి ఆయన మార్గంగా వెలిశారు, సత్యంగా వెలిశారు, జీవంగా వెలిశారు. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఈ లోకానికి ఆయన ఇచ్చే విధానం ఏంటనేది మనం ఆలోచించేస్తే, గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మతో నిండిన వాడే ఒక మంచి సందేశాన్ని ప్రపంచానికి అందిస్తున్నారు. ఆయన ఏమని అందిస్తున్నారు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 3:27 ఆయన ప్రకృతిలో ఉన్నాడు, క్రీస్తు అని రాస్తలేదు. ఎలా రాస్తున్నాడో చూడండి. ప్రకృతిలో క్రీస్తు ఉన్నాడని మొత్తం మనం టోటల్ గా చూస్తుంటే యేసుక్రీస్తు ప్రకృతి అంతా కనిపిస్తున్నాడు. రీజన్ యథార్థం నిజమండి. ప్రకృతికి అందరికి చేసే విధానమే ఉంది, బాగుంది, ఓకే. కానీ నీలో క్రీస్తు కనపడాలని
ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని, సమస్తాన్ని ఇచ్చిన తర్వాత ఒక సందేశాన్ని పరిశుద్ధాత్మ ద్వారా గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్నారు. ఇందులో కులాలు లేవు, మతాలు లేవు, దేశాలు లేవు, రాష్ట్రాలు లేవు, జిల్లాలు లేవు. టోటల్గా ప్రపంచం అంతా కూడా ఎవరు అంగీకరిస్తే వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు, రక్షకుడు. మనం అంతా ఏకమైపోతామండి. మనం పరిశుద్ధులం అయిపోతాం, నీతిమంతులం అయిపోతాం. ఆయన ధరించుకుంటాం, ఆయన వల్లే బ్రతుకుతాం, ఆయన వల్లే మాట్లాడతాం, ఆయన వల్లే జీవిస్తాం. ఆయన వల్లే మన జీవితాలు ఈ లోకానికి వేడుకగా ఉంటాయి. అలా మనం జీవించాలంటే, అలా మనం బ్రతకాలి అంటే మనం యేసుక్రీస్తుని ఏం చేయాలి తెలుసండి? ధరించుకోవాలి. నమ్ముకుంటే అవదండి. నమ్ముకుంటే మామూలుగా అవదు. మేలుల కోసమో, రోగాల కోసమో, దేనికోసమో లోకంలో అన్నీ ఇచ్చాడు. మరి దేనికోసం నమ్ముకుంటే అంతవరకే సరిపెట్టుకుంటాం. కానీ యేసుక్రీస్తుని ఏం చేయాలండి? ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకున్న వాడే క్రైస్తవుడు. ఒక కులానికి చెందినవాడు కాదు, ఒక మతానికి చెందినవాడు కాదు, ఒక దేశానికి చెందినవాడు కాదు, ఒక రాష్ట్రానికి చెందినవాడు కాదు. టోటల్గా ప్రపంచం అంతా ఉన్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కూడా క్రీస్తుని ధరించుకున్న వారు నిర్దోషంగా యథార్థంగా సేవలు అందిస్తున్నారు. వైద్య సేవల్లో ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నారు. మొత్తం టోటల్గా ప్రపంచం అంతా క్రీస్తుని ధరించుకుని యథార్థంగా వారు జీవిస్తున్నారు. యథార్థవంతులు ఉన్నారు కనుకే మన దేశం బాగుంది, మన రాష్ట్రం బాగుంది, మన జిల్లా బాగుంది. టోటల్గా ప్రపంచం ఇలా ఉందంటే దానికి మూలం యేసుక్రీస్తు వారి దయ, యేసుక్రీస్తు వారి కృప, యేసుక్రీస్తు వారిని ధరించుకున్న వారు ఉన్నారు కనుకే మనం ఈ లోకంలో ఇలా బ్రతుకుతున్నాం. ఈ మాటలు విన్న తర్వాత నిర్ణయం ఏది తీసుకుంటారో నిర్ణయం మీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమించిన తండ్రి, వాక్యాలు విని మమ్మల్ని మేము మోసం చేసుకొనక వాక్య ప్రకారం జీవించే జ్ఞానులుగా చేయండి అని మా సంఘాలని, మా కుటుంబాలని, మా జీవితాన్ని మీరు కాపాడండి అని, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాని, టోటల్గా ప్రపంచాన్ని కాపాడండి అని. ప్రపంచ మోక్ష ప్రదాత అయిన యేసు నామములో ఈయన్ని తప్పించి మమ్మల్ని ఉద్ధరించి ఊరేగించగలిగిన ఉద్ధారకుడైన క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దీవెన, కుమారుని రక్షణ, పరిశుద్ధాత్మ సహవాసపు సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మన సంఘాలతో, మన కుటుంబాలతో, మన జీవితాలతో ఆయన నుండి మనల్ని ఉద్ధరించి ఊరేగించును గాక. అందరికీ వందనాలు.